యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరిలో బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఒరగబెట్టింది ఏమీ లేక భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేని మీరా అభివృద్ధి గురించి మాట్లాడలేదని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. పట్టించుకోకుండా ఇవాళ ఏదో హడావిడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి మీద ఏది కూడా ఒక విషయం సమస్య దొరకకుండా ఏదో ఒక సమస్యపై కాంగ్రెస్ పార్టీ మీద గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి మీద బదనాం చేసే కార్యక్రమం చేస్తుండ్రు. మీరు ఇవన్నీ చేసుకుంటూ పోయి ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించాలనే కార్యక్రమంలో ప్రజలు మిమ్మల్ని చీగొట్టి 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, ఒకవైపు కవిత, మరోవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్, అదేవిధంగా కేటీఆర్ కుటుంబం మొత్తం దోచుకోవడం జరిగింది. ఇది మీరు చేసిన ఇవాళ ధర్నా చేసినటువంటి సమస్య అది కేంద్రం నుంచి నేషనల్ హైవే అథారిటీస్కి గత నెల రోజుల నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు అక్కడ ఒక నెల కింద కూడా వారిని అక్కడ ఉన్న రోడ్డును పరిశీలించడం జరిగింది. ఆనాడు మేమందరం కూడా అన్న ఈ సమస్యను వెంటనే మనం పూర్తి చేయాలంటే దీనికి శాశ్వత పరిష్కారం కావాలి, ఇది మున్సిపాలిటీకి సంబంధించింది కాదు. కాబట్టి గౌరవనీయులు పెద్దలు పిసిసి జనరల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ గారు కూడా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు కూడా నేషనల్ హైవే అథారిటీస్ జిఎం గారితో మాట్లాడడం జరిగింది. బహుశా ఒక 2-3 రోజులలో భువనగిరిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ప్రతి ఒక్క సమస్యను కూడా మనమందరం కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రోడ్డు విషయంలో కూడా మీరు చూసుకుంటే ప్రిన్స్ కార్నర్లో వర్షం పడితే కూడా ఎలాంటి బాబా ఫుట్వేర్ సంబంధించిన అక్కడ ఉన్న మడికిలన్నీ కూడా నిండిపోతున్నాయి. మీరు ఆ రోజు రోడ్డు వెడల్పులో భాగంగా మీరు చేసినటువంటి ఒక ప్లానింగ్ లేకుండా, ఒక డ్రైన్ సిస్టమ్ సరిగ్గా లేకుండా ఇవాళ రోడ్డు మీద భువనగిరిలో ఉన్నటువంటి టౌన్ మెయిన్ రోడ్ మొత్తం కూడా చిన్నగా చేసి ఫుట్పాత్ తీసుకొస్తామని, కరెంట్ పోల్లను కూడా పెద్దగా చేస్తామని దానిని కూడా మీరు పట్టించుకోకపోతే గౌరవ శాసనసభ్యులు 3 కోట్ల రూపాయలు తిరిగి శాంక్షన్ చేయించి ఇవాళ టైల్స్ సంబంధించింది, ఎలక్ట్రిక్ పోల్ సంబంధించి భువనగిరి మీడియా మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం తెలియజేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రం నుంచి గల్లీ దాకా పూర్తిగా అవినీతితోటి ప్రజలకు భారమైనటువంటి పాలన చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వం. అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ అనిల్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ పాపాలన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడే మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పూర్తిగా వివరించారు, అభయ్ గారు, మా జహాంగీర్ గారు చెప్పారు. దీంతో పాటు తరతరాల నుంచి భువనగిరి బస్టాండ్లో బస్సులు హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి భువనగిరి రావాలన్నా, భువనగిరి నుంచి ఉప్పల్ పోవాలన్నా ఎంత నరకయాత్ర ఉండేనో మీ అందరూ తెలుసు. అవిటి అనిల్ రెడ్డి గారు స్వయంగా 6 బస్సులను తీసుకొచ్చి ఇలా ప్రారంభించిన సంగతి అది పెద్ద అభివృద్ధి అని చెప్తా ఉన్నాం. అసలు పూర్తిగా ఆర్టీసీ లాస్లో ఉంది, ప్రజలు ఉపయోగించుకోకుండా లాస్ అయినా సరే 6 బస్సులను పొన్నం ప్రభాకర్ గారిని ఒప్పించి ఇదే క్యాంప్ ఆఫీసులో ఏనాడు చరిత్రలో ఏ ఎమ్మెల్యే నిర్వహించని రివ్యూను దాదాపు ఇక్కడ 6 ఆర్ఎంలు, డిఎంలు 12 మంది డిఎంలను పిలిపించి ఇక్కడ బస్సులను ఆల్ ఏదైతే కరోనా సమయంలో విలేజ్ బస్సులని కూడా బంద్ అయితే వాటిని పునరుద్ధరించినటువంటి సంఘటన మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చరిత్రలో భువనగిరిలో డిగ్రీ కాలేజ్ లేదని ఎంతోమంది ఎస్ఎల్ఎన్ డిగ్రీ కాలేజ్కే అది కూడా ప్రైవేట్ పరమైనటువంటి మన ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నడుస్తుంటే గౌరవ ఎమ్మెల్యే గారు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించి డిగ్రీ హాస్టల్లో మంజూరు చేయించిన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తూ, దాంతోపాటు యాదాద్రి జిల్లాలో 6 హాస్టళ్ళు వస్తే 4 హాస్టళ్ళు భువనగిరి నియోజకవర్గానికి వచ్చినాయి. ఇంతగా ఇది పూర్తిగా ప్రజాప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరమైనా ప్రజాస్వామ్య రీతిలో మేము పనిచేస్తాం. మీరు చేసిన మేము కూడా స్వాగతిస్తాం. కానీ రాజకీయం కోసం మీరు
ఈ రోడ్డు కోసం ఎవరన్నా కలిసిరా, మా ఎమ్మెల్యేని కలిసిరా, మా మంత్రిని కలిసిరా, నేషనల్ హైవే ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరన్నా కలిసిరా? ఎవరిని కలవకుండా మా ఎమ్మెల్యే గారు నిన్నగాక మొన్ననే R&B మినిస్టర్ గారిని కలిసి అది నేషనల్ హైవేలో ఉంది కాబట్టి అతి త్వరలో ఎంపీ గారు ఎమ్మెల్యే వికలాంగులు అవ్వడమే కాకుండా ప్రాణాలు పోతున్నాయని చెప్పి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వాళ్ళకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమస్య విధంగా చెప్పాలి తప్పితే సమస్యను ఏదో రాజకీయం చేసి ఒక వ్యక్తిపై మేము విమర్శ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏదో గగ్గోలు పెడతా ఉన్నారు. మరి జగదేవ్పూర్ రోడ్డుకు ఆ రోడ్డు డ్యామేజు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడింది కాదు. మరి మీరు కళ్ళున్న కబోదిలాగా 10 సంవత్సరాల మీ కాలంలో ఆ జగదేవ్పూర్ రోడ్డుకు సంబంధించిన ఆ సమస్య మీకు కనబడలేదా అని అడుగుతున్నా. మీరు వదిలేసిన పాపమే కదా ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నాయంటే ఈ 10 సంవత్సరాల్లో ఆ రోడ్డుకు మరమ్మతులు చేయలేని మీ అసమర్థత కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోడ్డుకు సంబంధించి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అది నేషనల్ హైవేకు సంబంధించినటువంటి రోడ్డు. మరి మా ఎమ్మెల్యే గారు మరి అక్కడ పరిశీలించిన తర్వాత కూడా ముఖ్యంగా తన సొంత ఖర్చులతో కూడా ఏదైతే బ్రిడ్జిపై కాకుండా ఆ బ్రిడ్జిపై ఎప్పటికైనా సరే శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మరి నేషనల్ హైవే DE మరి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ యొక్క నివేదికలు మరి ఇప్పటికి తయారైనప్పటికీ అతి త్వరలో కూడా ఆ పనులు జరుగుతాయి. ముఖ్యంగా గణపతి చవితి ముందే ఎక్కడైతే ఈ డాంబర్ రోడ్డుకు ఎక్కడైతే గుంతలు ఏర్పడ్డాయో అవన్నీ గుర్త మరమ్మతులు చేయాలని చెప్పి మాకు కూడా తెలియజేసినప్పటికీ స్వయంగా మేము కూడా కొన్ని రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి గుంతలు కూడా డాంబర్ పోసి పూడ్చడం జరిగింది. అయినప్పటికీ ఏదైతే జగదేవ్పూర్ చౌరస్తాలో ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించాలి. లారీల బ్రేకులు ఫెయిల్ అయితే మా ఎమ్మెల్యే గారు ఫెయిల్ చేసినట్టు కాదు. లారీల బ్రేకులు ఫెయిల్ అయ్యి అది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రజల ప్రాణాలు పోతే మా కాంగ్రెస్ శ్రేణులు మరి ఎక్కడ ప్రమాదం జరిగినప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ కూడా అంబులెన్సులు మాట్లాడి మా వాళ్ళు కూడా వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ముఖ్యంగా ఈరోజు భువనగిరిలో ఒక జగదేవ్పూర్ రోడ్డే కాదు, మరి హనుమాన్వాడ రోడ్డు, మరి హైదరాబాద్ చౌరస్తాతో నల్గొండ రోడ్డు, జగదేవ్పూర్ రోడ్డు, ఎక్కడైతే ఈ ముఖ్య కూడళ్ళు ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తేవాలి, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు వదిలేసిన పాపాలని చెప్తా ఉన్నాం.